ఓం నమ శివాయ. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మన వీడియోని ఇంకా ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి? 2025 సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఈ రాశి వారు గుండె దద్దరిల్లే వార్త వినబోతున్నారు. అలాగే ఎటువంటి వార్త వినబోతున్నారు అనేది తెలుసుకుందాం. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళితే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి చెందుతారు. అలాగే ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు అనుకున్న పనులన్నీ సాధించేంత వరకు విడిచిపెట్టని మనస్తత్వం కలవారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా మొదలు పెట్టడం ప్రారంభిస్తారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే గనుక, చాలామంది ఎవరైతే ఏదైనా చాలా కాలంగా యాత్రలకు వెళ్ళాలని, ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, విహార యాత్రలు కావచ్చు, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రావచ్చని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మీరు టికెట్స్ బుక్ చేసుకుంటారు, లేదా అలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టడం మీరు చేస్తూ ఉంటారు. అంటే ఒక ప్రణాళికను రచించుకునే మీకు ఒక దినఫలాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎక్కువగా సమయాన్ని కుటుంబ సభ్యులతో అయితే గడపడానికి మొదలు పెట్టబోతున్నారు. కొంతమంది బంధువులతో కానీ మిత్రులతో కానీ బయటికి వెళ్ళే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ మీకు ఆ అవకాశం అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అనుభవజ్ఞులతో సలహా తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అప్పుడు మీకు ఉత్తమమైన పరిష్కారం లభిస్తుంది. అందుకని అనుభవజ్ఞులతో సలహాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. కుటుంబ వ్యక్తులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది. ఇంతకీ వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం మీకు ఈరోజు సన్నిహితులకి సంబంధించింది లేదా పరిచయక్తులకి సంబంధించింది ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను వినే సమయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వార్త వినడం వల్ల మీ యొక్క గుండె దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. అంటే వారికి ఏదైనా ప్రమాదం పోల్చుకుందా, వారికి ఏదైనా సమస్య రాబోతుందా, దానికి సంబంధించి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. అంటే వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం నుంచి వారిని కాపాడండి అని మనస్ఫూర్తిగా శివ భగవానుని వేడుకోండి. ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి. ఖచ్చితంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి కూడా మీకు మనసుకు నచ్చినట్టుగా వారిని ఆ శివయ్యే వారిని కాపాడుతాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు మీ కుటుంబ సభ్యులతో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మాట కటువు అనేది అసలు పనికిరాదు. అనవసర విషయాల్లో తలపెట్టకండి. అనవసరంగా వాదిస్తూ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న తగాదలకు అసలు వెళ్ళకండి. ముఖ్యంగా గృహిణుల అంశంలో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. మీ కుటుంబ వ్యక్తుల్లో ఒకరు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. వారు అనుకోకుండా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం అనుకూల ప్రతికూల
మిశ్రమంగా ఈ 2025 మార్చి 18వ తేదీ మంగళవారం అనేది సాగిపోతుంది. కానీ మీరు గుండె దద్దరిల్లే వార్త ఒకటి వింటారు. శివారాధన ఖచ్చితంగా చేయాలి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు తోచినంతలో వికలాంగులకు, నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఇవాల్టి వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక చిన్న లైక్ చేసి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది.